వెంట్రుకలు ఊడిపోయి మాడు కనిపించటం, జుట్టు ఊడిపోయి మాడు పల్చగా కనిపించటం, అలానే ఎప్పుడైనా తలస్నానం చేసుకున్నప్పుడు మొత్తం జుట్టు మొత్తం ఊడిపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దూతున్నప్పుడు ఊడిపోవటం, వానకాలం అప్పుడు ఊడిపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే అసలు ఎందుకు వస్తుంది? అసలుకి దీన్ని ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటారా, లేక టీలోజన్ ఎఫ్లూవియం అంటారా? అసలు దీనికి ఎలా తేడా తెలుసుకోవచ్చు అనే దాని గురించి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అందుకోసమనే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీ అనేక ప్రశ్నలకి, సందేహాలకి, అపోహలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి విపరీతంగా జుట్టు ఊడటం అనేది సహజంగా చూస్తూ ఉంటాము, చాలా మందికి కామన్గా. అయితే ఈ కామన్ కండిషన్కి అసలు ఎందుకు కారణాలు, మనం ఏ విధంగా రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. దానికోసమనే నేను మీకు ఇవాళ వివరిస్తాను. మనకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అండి, హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్ రెండు వేరే వేరే విషయాలు. జుట్టు ఊడిపోవటం, వెంట్రుకలు ఊడిపోవటం ఒకటి, రెండోది జుట్టు పల్చగా అవ్వటం, వెంట్రుకలు విపరీతంగా పల్చగై మాడు కనిపించటం. ఈ రెండు విధాలుగా మనకి తేడా వస్తూ ఉంటుందన్నమాట. అసలు ఇది హెయిర్ లాస్ అంటే ఏంటి, హెయిర్ థిన్నింగ్ అంటే ఏంటి అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను. విపరీతంగా సడన్ గా ఊడిపోవటం అనేది టీలోజన్ ఎఫ్లూవియం అండి. అంటే అది విపరీతమైన హెయిర్ లాస్ కావటం అనమాట. హెయిర్ థిన్నింగ్ అని అంటే జుట్టు పల్చగా అయిపోవటం, వెంట్రుకలు విపరీతంగా పల్చగా అయిపోవటం అనమాట. అంటే ఇప్పుడు మీకు జుట్టు ఊడకుండా మాడు కనిపిస్తూ ఉంటుంది చూడండి, దాని హెయిర్ థిన్నింగ్ అని అంటారు. అంటే గ్రాడ్యువల్ ఆన్సెట్, అంటే స్లోగా హెయిర్ థిన్నింగ్ అవుతుంది అని అంటే అది మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ కానీ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ గా కానీ మనం పరిగణించాలన్నమాట. విపరీతంగా జుట్టు ఊడుతుంది, కొద్ది కొద్దిగా ఊడుతుంది, సడన్ గా ఎక్కువైంది అని అంటే అది టీలోజన్ ఎఫ్లూవియం. టీలోజన్ ఎఫ్లూవియం అని అంటే విపరీతమైన హెయిర్ లాస్ అనమాట. రెండు కలిసి ఎప్పుడైనా ఉంటాయా అని అంటే రెండు కలిసి కామన్గా ఉంటాయండి. అంటే హెయిర్ లాస్ అవుతుంది, హెయిర్ థిన్నింగ్ కూడా అవుతుంది అనమాట. అంటే మీకు హెయిర్ లాస్ తోటి హెయిర్ థిన్నింగ్ కూడా మీకు అది బయటికి వచ్చేస్తుంది. అంటే మేము ఎలా అంటామనంటే ద టీలోజన్ ఎఫ్లూవియం విల్ అన్మాస్క్ మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఆర్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని అంటాం అనమాట. అంటే ఏదైతే లోపల దాక్కుని ఉందో బట్టతలని, ఆ టీలోజన్ ఎఫ్లూవియం, ఆ హెయిర్ లాస్ ఏదైతే ఉందో దాన్ని అన్మాస్క్ చేస్తుంది, అంటే బయటికి తీసుకొస్తుంది అనమాట. అంటే జుట్టు ఊడిపోయినాక మళ్ళీ పెరగలేదు అని అంటారు చూడండి, అది హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్ ని బయటికి తీసుకురావటం అనమాట. కానీ రెండు వేరే విధంగా ఉంటాయి. అంటే గ్రాడ్యువల్ ఆన్సెట్, అలానే సడన్ హెయిర్ లాస్ అనేది కూడా మనకి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి హెయిర్ థిన్నింగ్ అనేది హెయిర్ లాస్ అనే దానికి ఈ విధంగా డిఫరెన్షియేషన్ చేయొచ్చండి. రెండో డిఫరెన్షియేషన్ వచ్చేసి మినియేచరైజేషన్, డిఫ్యూజ్ షెడ్డింగ్. మినియేచరైజేషన్ అని అంటే వెంట్రుకలన్నీ పల్చగా అయిపోవటం. డిఫ్యూజ్ షెడ్డింగ్ అని అంటే మనకి పల్చగైన వెంట్రుకలు కూడా ఊడిపోవటం అనేది. సో వెంట్రుకలు పల్చగా అవ్వటానికని మనకి కారణాలు హెయిర్ థిన్నింగ్ కి సంబంధించినాయండి. అదే మనకి వెంట్రుకలు అనేటివి దీనికి హెయిర్ లాస్ అవ్వటానికని కారణాలు వేరే విధంగా ఉంటాయి. మూడోది పర్సిస్టెంట్ ప్యాటర్న్. పర్సిస్టెంట్ ప్యాటర్న్ అంటే ఏంటి, మనకి వెంట్రుకలు అనేది ఒక విధంగా వెనక్కి పోతూ ఉంటుంది అనమాట. అంటే మగవాళ్ళకి బట్టతలు వచ్చినప్పుడు వెనక్కి ఇలా నెమ్మదిగా పోతూ ఉంటుంది అనమాట. సో ఇలా నెమ్మదిగా పోతున్నప్పుడు ఏమవుతుంది, అదొక ప్యాటర్న్ లాగా వెళ్తూ ఉంటుంది. వెనకాల బట్టతల కూడా వచ్చేస్తుంది, అది కూడా స్లోగా ప్రోగ్రెషన్ ముందుకు వస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి వెనక్కి, అక్కడి నుంచి ముందుకి అలా వస్తూ ఉంటుంది అనమాట. ఆడవాళ్ళలో ఏంటంటే పాపిట వెడల్పు అవుతుందండి. పాపిట వెడల్పై అక్కడి నుంచి నెమ్మదిగా జుట్టు అంతా వెడల్పుగా అవ్వటం అంతా అవుతూ ఉంటుంది అనమాట. సో అలానే ఇక్కడ కొనల్లో కూడా మనకి ఎక్కువ ఊడిపోవటం అనేది కూడా ఉంటూ ఉంటుంది అనమాట. సో అలా మనకి ఊడిపోవటం, దానికి ఆ ప్యాటర్న్ ఉన్నదానికి ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఆడవాళ్ళలో అలా అంటాము, మగవాళ్ళలో మెయిల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అని అంటాం. అయితే హెయిర్ లాస్ అనేది ఏంటి, డిఫ్యూజ్గా అయిపోతూ ఉంటుంది అనమాట. ఒక ప్యాటర్న్గా కాకుండా మనకి ఒక విధంగా ఊడిపోతూ ఉంటుంది. సో ఇది టెంపరీ అయినా అని అంటే అవును, ఇది టెంపరీగా ఉంటుంది. ఊడిపోవటం అనేది చాలా విపరీతంగా ఉన్నా కానీ కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు ఊడిపోయి మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ తర్వాత అది పెరుగుదలకి అవ్వాలన్నమాట. సో టీలోజన్ ఎఫ్లూవియం ఏంటంటే మనకి జుట్టు ఊడిపోయి మళ్ళీ నెమ్మదిగా మళ్ళీ పెరగటానికని ఆస్కారం ఉంటుంది. కానీ అదే బట్టతల్లో ఉందనుకోండి సిగ్నిఫికెంట్గా, ఆ బట్టతల్లో ఉన్నప్పుడు అది మళ్ళీ తిరిగి పెరగకుండా ఉండిపోతుంది అనమాట. అందుకోసమనే ఓవర్లాప్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో, ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అండ్ టీలోజన్ ఎఫ్లూవియం, అలానే మెయిల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అండ్ టీలోజన్ ఎఫ్లూవియం, ఈ రెండు కాంబినేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందనంటే మనకి అక్కడ వెంట్రుకలు వెనక్కి రాకుండా ఉండిపోతాయి. అందుకోసమే ఉన్న వెంట్రుకల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో మీరు ఇప్పుడు గమనించారు కదా, పర్సిస్టెంట్ ప్యాటర్న్ వర్సెస్ సెల్ఫ్ లిమిటింగ్ అనేది మనం అర్థం చేసుకున్నాం. అంటే ప్యాటర్న్ గా ఉన్నదని ప్యాటర్న్ బాల్డ్నెస్ అని అంటాము. అదే సెల్ఫ్ లిమిటింగ్ గా మనకి ఎక్కువ ఊడుకుపోయినా కానీ మళ్ళీ తర్వాత పెరుగుదల ఉన్నదని
హెయిర్ లాస్ కానీ టీలోజన్ ఎఫ్లూవియం అని అంటాం. మరి మా దగ్గరకు వస్తే మేము ఎలా చూస్తాము అని అంటే, మేము మీ దాంట్లో అక్కడ మైక్రోస్కోప్ లాగా పెట్టేసి మేము అక్కడ గమనిస్తాం అనమాట. అక్కడ మనకి చూసిన దానికి ట్రైకోస్కోప్ దాంట్లో ఏమవుతుందనంటే, మనకి డిఫరెంట్ డయామీటర్ షాఫ్ట్స్ ఉన్నాయి మనకు కనిపిస్తాయి. అంటే వెంట్రుకలు ఏవైతే ఉంటాయో మామూలుగా ప్రతి ఒక్కటి ఒక అడవిలో ఒక చెట్లులాగా అన్నీ లావుగా ఉంటాయండి. ఇలా లావుగా ఉన్న జుట్టు అదంతా కూడా మనకి మంచిగా మాడు కనిపించకుండా కాపాడుతుందనమాట. సో ఇలా కాపాడటానికని మనకు ఆ వెంట్రుకలు అనేటివి మనకి మామూలుగా ఉంటాయి. అదే జెనెటిక్ టెండెన్సీ తోటి ఏమవుతుందంటే బట్టతల వచ్చినప్పుడు ఎక్కడైతే 3 వెంట్రుకలు రావాలి ఒక్కొక్క హెయిర్ ఫాలికల్లో, దాంట్లో ఒక్కొక్క ఫాలికల్లోంచి ఒక్కొక్క వెంట్రుకనే రావటం మొదలవుతూ ఉంటుంది. అది మినియేచరైజేషన్ అని అంటాం అనమాట. మినియేచరైజేషన్ అంటే వెంట్రుకలు అనేటివి నెమ్మదిగా పల్చగైపోతూ ఉంటాయి. అదే హెయిర్ థిన్నింగ్ అని అంటాం అనమాట. అది మనకి ట్రైకోస్కోప్లో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అలానే మనకి వెంట్రుకల డెన్సిటీ కూడా తగ్గిపోతూ ఉంటుందండి. ఒక స్క్వేర్ సెంటీమీటర్లో 120 నుంచి 150 ఉండాల్సిన వెంట్రుకలు మనకి దాదాపుగా 40-50 దాకా పడిపోతూ ఉంటుందండి. ఈ 40-50 దాకా పడిపోవటంతో వెంట్రుకలు అనేటివి అక్కడ మంచిగా ఉండాల్సిన వెంట్రుకలు కూడా పల్చగా అయిపోయి మాడు కనిపిస్తూ ఉంటుంది. అంతే కదండి. ఒక అడవి దగ్గర ఇప్పుడు ఒక 50 చెట్లు ఉన్నాయనుకోండి, ఆ 50 చెట్ల నుంచి ఒక 30 చెట్లను తీసేశారనుకోండి, 20 చెట్లే ఉన్నాయనుకోండి, మీకు ఆ అడవిలో అక్కడ మీకు అంతా కనిపించేస్తూ ఉంటుంది కదా. మామూలుగా అయితే ఆ చెట్లలో మధ్యలోంచి మీరు ఎక్కువ దూరం చూడలేరు. అలా మీకు ఇక్కడ మామూలుగా చూస్తే విపరీతంగా మనకి కనిపించటం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలానే మాడు కూడా కనిపించటం అవుతూ ఉంటుందన్నమాట. అదే మీరు ట్రైకోస్కోపీ మీరు టీలోజన్ ఎఫ్లూవియంలో గానీ, హెయిర్ లాస్‌లో గానీ చూస్తే కనుక మీకేమవుతుందనంటే అక్కడ కొత్త వెంట్రుకల పెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. అలానే గ్యాప్స్ ఉన్న దాంట్లోంచి కూడా నెమ్మదిగా కనిపించటం అనేది ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చూసుకోవాలి. మరి కారణాలేంటి డాక్టర్ గారు అనంటే మనకి ఇంపార్టెంట్ అండి జెనెటిక్స్. జెనెటిక్స్ అనేది ఏంటనంటే మనకి జీన్ పరంగా మనకి చర్మంలో అక్కడ ఏమైనా వెంట్రుకల్లో మనకి అక్కడ ఇంపార్టెంట్‌గా ఒక రిసెప్టార్స్ ఉంటాయండి. డీహెచ్టీ రిసెప్టార్స్ అని అంటారు. ఆ డీహెచ్టీ రిసెప్టార్స్ తోటి ఏమవుతుందనంటే ఆ వెంట్రుకలు అనే దగ్గర అక్కడ పల్చగా అయిపోతూ ఉంటుందన్నమాట. ఆ వెంట్రుకలు అక్కడ పల్చగా అయిపోవటంతోటి ఏమవుతుందనంటే అక్కడ పల్చగా అయిపోయిన దాంతోటి మాడు కనిపించటం అనేది ఉంటూ ఉంటుంది. సో వెంట్రుకల్లో ఈ విధమైన మార్పులు చూసుకుంటూ మనం జాగ్రత్తగా ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మీకు హెయిర్ లాస్‌కి, హెయిర్ థిన్నింగ్‌కి డిఫరెన్స్ తెలిసింది కదండీ. ఇప్పుడు హెయిర్ లాస్‌కి, హెయిర్ థిన్నింగ్‌కి ఏదైతే డిఫరెన్స్ తెలిసిందో ఇప్పుడు దానికి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. మెయిల్ ప్యాటర్న్ హెయిర్ లాస్‌కి పీఆర్‌పీ, మీసోథెరపీస్, జీఎఫ్సీ థెరపీస్ అనేటివి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయండి. మీసోడ్యూటాస్ట్, మీసోబైకాలటమైడ్ థెరపీస్ ఉంటాయన్నమాట. అలానే మా దగ్గర QR678 థెరపీస్ ఉంటాయి, రీజువనేటింగ్ మీసో థెరపీస్ ఉంటాయి, అనేక రకమైన థెరపీస్ ఉంటాయి, స్కాల్ప్ థ్రెడ్స్ ఉంటాయి. ఇలాంటివి అనేక రకమైన థెరపీస్ తోటి మనం కాంబినేషన్స్ అవి చేస్తూ ఉంటామండి. ఇలా ఇంపార్టెంట్‌గా మనం తెలుసుకోవాల్సింది ఏంటనంటే ఇవే కాకుండా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా చేయొచ్చనమాట ప్రొసీజర్స్. ఇవన్నీ మంచి ప్రొసీజర్స్ చేసి మన వెంట్రుకల్ని మంచిగా స్ట్రెంథెన్ చేసుకోగలుగుతామనమాట. సో ఇదండి విషయం. వెంట్రుకలు పల్చగా అవ్వటానికని ఏ విధంగా మనకి కారణాలు ఉంటాయనే దాని గురించని నేను మీకు వివరించాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏవన్నా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అలానే నా వీడియోస్‌ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. నమస్తే.